అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మేమంతా తండ్రి ఇక్కడ ఈ విధంగా కూడుకుని తండ్రి మీ యొక్క జ్ఞానమైన మాటలను, జ్ఞానమైన సంగతులను నేర్చుకోవడానికి మిషన్ కృపగా మీకే స్తోత్రం తండ్రి. అదేవిధంగా మీ యొక్క మాటలను మీ యొక్క పిల్లలకు కొద్దిగా వివరించడానికి నిలబడ్డ నాకు సమయోచితమైన మంచి జ్ఞానాన్ని మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పగలిగేటటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నేను చెప్పబోయే పాఠము చిన్నదేనండి. భక్తికి బాల్యమే పునాదా? క్వశ్చన్ మార్క్. ప్రియమైన దేవుని వర్లారా, పునాది అనే మాటను మనం దేనికి ఉపయోగిస్తామండి? మనం ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు కింద పునాది అనేది వేస్తారండి. మొన్న మా ఇంటి పని కూడా గోడ ఒకటి కట్టారండి. మా ఇంటి దగ్గర గోడకు కూడా ఉత్తి నేల మీద అలా ఫ్లాట్గా కట్టారండి. దానికి కూడా గోతులు తవ్వి దానికి స్ట్రిప్స్ అవి సిమెంట్ అది వేసి దాన్ని సపోర్టింగ్గా చేసిన తర్వాత బీమ్ పోసి దాని మీద గోడ అనేది నిర్మాణం చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ పునాది అనేది కూడా ఎందుకు వేస్తారండి? పునాది అనేది బలంగా ఉంటేనే ఇల్లు స్ట్రాంగ్గా బలంగా ఉంటుందండి. అదేవిధంగా ఇంకా పెద్ద నిర్మాణాలు అంటే ఇప్పుడు ఒక మాదిరి ఇల్లు అనుకోండి, పునాది దానికి సరిపడగా వేస్తారు. అదే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇంకా పెద్ద నిర్మాణాలు అనుకోండి, దాని కెపాసిటీకి తగ్గట్టుగా పునాది అనేది ఇంకా బలంగా ఇంకా దృఢంగా అనేది వేయటం జరుగుతుంది. అంటే పునాది బలంగా ఉంటేనే ఇల్లు అనేది స్ట్రాంగ్గా స్థిరంగా నిలబడుతుందండి. కాబట్టి దానికి పునాది అనేది అనే మాటను మనం దానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా భక్తి జీవితంలో మనిషి ఎదగాలన్నా బ్రతకాలన్నా సరే, స్థిరంగా రాబోయే కాలంలో మనిషి సమాజంలో మంచి వ్యక్తిగా నిలబడాలన్నా సరే, దానికి పునాది బాల్యం అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్పడం జరుగుతుంది. మనిషి జీవితంలో ఎన్ని దశలు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారండి. మనం చదువుకునే రోజుల్లో కూడా మనిషి జీవితంలో 3 దశలు ఉన్నాయని చెప్పి చెప్తారండి. బాల్య దశ, యవ్వన దశ, లేదా వృద్ధాప్య దశ, అలా 3 రకాలుగా చెప్తారు. దానిలో మొదటిగా వచ్చేదే బాల్య దశ అండి. ఈ యొక్క బాల్య దశ అనేది చాలా ప్రాముఖ్యమైనదని చెప్పేసి ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనకు చెప్పడం జరుగుతుంది. పెద్దవాళ్ళు కూడా ఒక మాట అంటూ ఉంటారండి బాల్యం గురించి. ఏమంటారండి? ఎవరన్నా పిల్లలు మాట వినలేదనుకోండి, కొద్దిగా పెద్దవాడైన తర్వాత మాట వినలేదనుకోండి, ఏమంటారు చాలామంది? మొక్క వంగనేది మానే వంగుద్దా? చిన్నప్పటి నుంచి వాడిని కంట్రోల్లో పెట్టాలి. వాడు పెద్దవాడు అయినప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చెప్పలేదు, తర్వాత వాడు ఎలా మాట వింటాడు అని చెప్పేసి చాలామంది చెప్తారు. అది వాడుకగా చాలామంది చెప్పే మాట. ఈ దశను గురించే దేవుడు తన గ్రంథంలో కూడా వ్రాయించి చెప్పడం జరుగుతుందండి. దేవుడు కూడా ఈ యొక్క బాల్య దశను గురించి తన యొక్క గ్రంథంలో చెప్పడం జరిగిందండి. ఒకసారి చూద్దామండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే బాల్య దశలో నడిపించి నేర్పాల్సిన త్రోవ ఒకటి ఉందంటండి. అదే దేవుడు ఏమంటున్నాడు? ఆ త్రోవని దేవుడు బాల్యంలో నేర్పించమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఆ త్రోవను బాల్య దశలోనే
మీకు పిల్లలకు నేర్పించమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. అదే భక్తి త్రోవ. అదే ఇంకో సందర్భంలో కూడా మనకి దేవుడు చెప్తున్నాడండి. ఆ త్రోవని ఎప్పుడెప్పుడు చెప్పాలి, ఎలా నేర్పించాలి అని దేవుడు తన పిల్లలకి చెప్తాడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ సంగతులను నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి మీ కన్నులను బాసికంగా ఉండవలెను. సరిపోతుంది. అంటే ఇప్పుడు ఈ యొక్క త్రోవ గురించి, నేర్పాల్సిన త్రోవ గురించి దేవుడు టైం టేబుల్ చెప్తున్నాడండి. అంటే నువ్వు నడిచేటప్పుడు కానీ, కూర్చునేటప్పుడు కానీ, ఏ పని చేసినా ఎప్పుడైనా సరే నీ పిల్లలకి ఈ విధంగా దేవుని వాక్యం నేర్పించాలి, ఇలా చెప్పాలి అని దేవుడు ఒక టైం టేబుల్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఏమన్నా ఒక రకంగా మనం చూసినట్లయితే కనుక ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యం కొంత తెలవబట్టే, చాలా వరకు తెలవబట్టి మనం చెడు వ్యసనాలకు కానీ, చెడు లక్షణాలకు కానీ దూరంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి మా ఇంట్లో కానీ చూసినట్లయితే మొట్టమొదటిగా మా అమ్మగారు మారారండి. ఫస్ట్ తర్వాత ఆవిడని బట్టి, తర్వాత చిన్నగా మేము బైబిల్ చదివి అప్పుడప్పుడు మామూలుగా ఆదివారం వెళ్ళబట్టి, అంటే బోధించే బోధకులు ఏ రకంగా బోధించినా, మనం కూడా బైబిల్ చదివేవాళ్ళం. బైబిల్లో దేవుడు పెట్టిన ఆజ్ఞలు ఉన్నాయండి, 10 ఆజ్ఞలు. ఆజ్ఞలు మనిషిని ఒక సక్రమైన క్రమం నేర్పించే, మనిషి మంచిగా నడవడికి నేర్పే మాటలండి. మనిషిని ఏదన్నా చెడు మార్గం వైపు నడిపించే మాటలా? మంచి మార్గంలో నడిపించే మాటలే కదండి. అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు, అవన్నీ నీ దేవుడైనా దేవుని తప్పితే నీకు వేరొక దేవుడు ఉండకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఇవన్నీ కూడా మంచి మాటలండి. దేవుని మనిషిని ఒక సక్రమమైన భక్తి మార్గంలో ఒక క్రమంగా నడిపించే మాటలు. ఈ మాటలు మనకి చిన్నప్పటి నుంచి కూడా మన యొక్క పిల్లలకు కనుక నేర్పించినట్లయితే కనుక వారికి ఒక వయసు వచ్చేసరికి ఒక నాలెడ్జ్ వస్తుంది. వాళ్ళకంటూ ఒక సొంత ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చెడు, ఏది మంచి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేది వారికంటూ ఒక అవగాహన వస్తుందండి. అవగాహన వచ్చినప్పుడు వారు కూడా సక్రమైన మంచి మార్గంలో ఆ త్రోవలో స్థిరంగా నిలబడడానికి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా దేవుడు చెప్పిన ప్రకారం దేవుని జ్ఞానాన్ని బాల్యం నుంచి వారికి నేర్పించమని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా భక్తి అంటే ఏమిటి అనేది కూడా మనం చూసినట్టయితే కనుక సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. సరిపోద్దండి. అంటే చెడుతనాన్ని అసహించుకోవటం, గర్వము, దుర్మార్గతను విడిచిపెట్టాలని చెప్పేసి దేవుడు చెప్పడం జరుగుతుందండి. అంటే ఈ విధంగా చెడుతనాన్ని అసహించుకొని గర్వం లేకుండా
పాపాన్ని అంటించుకోకుండా బ్రతకడమే భక్తికి నిర్వచనం అని చెప్పేసి ఇక వాక్యం ద్వారా మనకు దేవుడు చెప్పడం జరుగుతుందండి. ఈ విధమైనటువంటి భక్తికి కావాలంటే మనిషికి పునాది ఏంటండి? బాల్యం నుంచే కనుక మనం దేవుని మార్గంలో దేవుని త్రోవలో నడిచినట్లయితే కనుక ఆ యొక్క మార్గం నుండి మనం తప్పిపోకుండా ఉంటామండి. అప్పుడే స్థిరమైన భక్తిలో ఎదుగుతూ త్రోవ నుండి తప్పిపోకుండా మనం చివరి వరకు నిలబడగలుగుతాం. అదేవిధంగా మనం చూసినట్లయితే కనుక నేను ఒక కంపెనీలో చేస్తున్నానండి. అక్కడ నాతో పాటు 2 కుర్రాళ్ళు వస్తారు. డ్రైవరును నాతో పాటు ఇంకొక కుర్రాడు హెల్పర్ వస్తారు. వాళ్ళు 20 సంవత్సరాల లోపు వాళ్ళండి. 16-17 సంవత్సరాలు ఉంటాయి. 15-16 సంవత్సరాలు. దాంట్లో ఒక కుర్రాడు రాజా కైని అని గుట్కాలు ఉంటాయి కదా, అది నవ్వులుతూ ఉంటాడండి. వాడి వయసు ఎంతో ఉండదు, 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటాయి. అది నేను చెప్పాను, తమ్ముడు ఏంటమ్మా అది చాలా డేంజరు, నీకు లోపల మొత్తం అంతా కూడా పేగులు తినేస్తే నువ్వు మళ్ళీ భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతావు, మానేమని చెప్పి అన్నాను. పక్కన ఇంకొక కుర్రాడు ఉన్నాడండి, సాయి అని ఇంకొక కుర్రాడు ఉంటాడు. ఆ కుర్రాడు తర్వాత నాతో చెప్తున్నాడు, అన్న ఆడికి చెప్పేవాళ్ళు ఎవరు లేరన్నా, వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ మదర్ ఒక్కటే ఉంటుంది, వాళ్ళ అమ్మగారు ఏమో కువైట్లో ఎక్కడో పనిచేసి డబ్బులు పంపిస్తూ ఉంటారండి. ఆ కుర్రాడికి వెనక చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. చిన్నప్పటి నుంచి ఇది మంచి, ఇది చెడు, ఈ పని చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇవి నమ్మకూడదు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంటే బాల్యంలో సరైన పునాది ఎవరు కూడా భక్తి మార్గంలో నడిపించి వెనక చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి తను అంత చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అదే మనం బాల్యం నుంచి కూడా దేవుని త్రోవలో నడుస్తూ ఉన్నట్లయితే కనుక ఈ రకమైనటువంటి చెడు వ్యసనాలకు బానిస అవ్వకుండా ఉంటాము. అలాగే బైబిల్లో కూడా మనం చూసినట్టయితే కనుక చిన్ననాటి నుంచి దేవుని జ్ఞానంలో ఎదిగిన వాళ్ళు, దేవుని జ్ఞానంలో ఎదుగుతూ చివరి వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చాలామంది ఉన్నారండి. ఇప్పుడు దావీదు గారు ఉన్నారండి. దావీదు గారు ఉన్నారు. దావీదు గారు మరి గొలియాతును చంపడానికి వెళ్ళినప్పుడు పెద్దవాడని చిన్నవాడా? చాలా చిన్నవాడు. దావీదు వెళ్తుంటే సౌలే అంటాడు, రాజైన సౌలే, నువ్వు చూస్తే చిన్నపిల్లవాడివి, అతను యోధుడు, చాలా బలవంతుడు, నువ్వు ఎలా వెళ్తావు, నీ బలం సరిపోదు, నిన్ను అతను చంపేస్తాడు, వద్దని చెప్పి అంటాడు. అయినా సరే దావీదు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. నేను గొర్రెలు కాసేటప్పుడు ఒక ఎలుగుబంటి, ఒక సింహం వచ్చింది, అప్పుడు దేవుడు నాకు సహాయం, నాకు తోడుగా ఉండబట్టే నేను ఎలుగుబంటిని చంపాను, సింహాన్ని కూడా చీల్చి చంపాను, దేవుడు నాకు తోడు ఉంటాడు. సో ఈ యొక్క గొలియాతును కూడా నేను అదే విధంగా భావిస్తాను అని చెప్పేసి ఆ మాట ఎలా చెప్పగలిగాడు దావీదు? చిన్ననాటి నుంచి భక్తిలో బాల్యంలోనే ఆయనకి పునాది అనేది పడిందండి. బాల్యంలో పునాది అనేది పడింది కాబట్టే దేవుని యొక్క మాటలను చెప్పి ఆ యొక్క గొలియాతును అక్కడ ఆ యొక్క సందర్భంలో గొలియాతును చంపుతాడు. అదేవిధంగా ఇశ్రాయేలీయుల్ని ఎంతకాలం పరిపాలిస్తాడని? 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. రాజుగా ఉండి కూడా ప్రజలకు న్యాయంగా నీతి న్యాయం జరిగిస్తాడు. అదేవిధంగా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని కూడా ప్రజలందరికీ కూడా పత్రికల చేత వినిపించడం, వాక్యం బోధించడం, నేర్పించడం అనేది జరిగింది దావీదు గారండి. అదేవిధంగా సమూయేలు గారండి. సమూయేలు గారిని ఏ వయసులో వారి యొక్క తల్లిగారు దేవుని కోసం అప్పగించారండి? అదొకసారి చూద్దామండి. చివరిగా సమూయేలు గ్రంథం 1వ సమూయేలు అండి. 1వ అధ్యాయం 1
24 నుంచి 28 వరకు చూడండి. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలీ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నింటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అంటే చిన్న వయసులో అండి, అంటే పాలు మాన్పించిన తర్వాత, అంటే సుమారుగా 3 సంవత్సరాలు, కొన్ని 4 సంవత్సరాలు, మహా అయితే 5 అనుకోండి, 5 సంవత్సరాలు అనుకోండి, 5-6 సంవత్సరాలు. అప్పుడప్పుడే ఊహొచ్చి మాట్లాడతారు కదండి, ఆ వయసు అనుకోవాలి. ఆ వయసు నుంచే సమూయేలు గారిని వాళ్ళ అమ్మగారైన హన్నా గారు దేవునికి ప్రతిష్ఠితంగా ఇచ్చేసారండి. అంటే దేవుళ్ళలో పెంచండి ఈ బాలుణ్ణి, ఇంకా మీకు అప్పచెప్పేస్తున్నాను, బాధ్యత మీదే, దేవుని జ్ఞానంలో ఈ బాలుణ్ణి దేవునికి నేను అప్పగిస్తున్నానని చెప్పేసి సమూయేలు గారిని ఆ వయసులో అప్పగించడం అనేది జరిగిందండి. కాబట్టి సమూయేలు గారు బాల్యం నుంచి కూడా భక్తి అనే పునాది అనేది బాల్యం నుంచి పడిందండి. కాబట్టి ఆయన తన యొక్క జీవితంలో చివరి దశ వరకు కూడా దానిలో స్థిరంగా నిలబడి తన యొక్క జీవితాన్ని కొనసాగించడం అనేది జరిగిందండి. అదే రకంగా పిల్లలు చాలామంది మనం చూస్తూ ఉంటామండి. ఈ మధ్యకాలంలో సినిమాలు, టీవీ చూస్తారు, సినిమాల్లో పాటలు అవి వస్తుంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ చెప్తాం, బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా సినిమా పాట వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది. ఇప్పుడు పుష్ప అని, ఓజీ, ఇలా చాలా చాలా సినిమాలు వచ్చినాయి. వాళ్ళకి ఫ్లోలో ఆటోమేటిక్గా ఆ సినిమా పాటలనే వచ్చేస్తుంటాయి. దానివల్ల అదే రకంగా దేవుని వాక్యం అనేది వాళ్ళ హృదయంలో ఉందనుకోండి, ఎక్కువగా దేవుని వాక్యం నేర్చుకుంటే వారికి ఏదైనా సంతోషం కలిగినా దేవుని పాటలు ఆ విధంగా సినిమా పాటలు ఎలా అయితే ఫ్లోలో పాడుతున్నారో అదే రకంగా దేవుని పాటలు పాడతారండి. ఈ రకమైనటువంటి స్థిరమైన పునాది వారికి బాల్యంలో కనుక పడినట్టయితే కనుక వారు ఆ యొక్క భక్తి మార్గంలో స్థిరంగా ఆ యొక్క త్రోవ నుండి తప్పిపోకుండా ఉంటారు. చిన్ననాటి నుండే భక్తి అనే విత్తనం బీజాన్ని మనం వేసినట్లయితే కనుక పిల్లల్లో వారు మొక్కగా ఎదిగి ఫలించే కుమారులుగా, దేవుని దృష్టిలో ఫలించే కుమారులుగా ఉంటారండి. కాబట్టి దీన్ని బట్టి పునాది వారికి ఏంటండి, బాల్యమే పునాది. భక్తి దేవుణ్ణి ఎదగాలంటే పిల్లలకి బాల్యంలోనే పునాది అనేది పడాలండి. కాబట్టి భక్తి జీవితానికి బాల్యమే పునాది అని మనకి యొక్క మాటలను బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. అర్థమైందని అనుకుంటున్నానండి. ప్రార్థన చేస్తున్నాం. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొద్ది మాటలుగా మీ యొక్క పిల్లలకు వివరించి చెప్పాను తండ్రి. చెప్పబడిన వాక్యం ఏదన్నా లోటుపాట్లు ఉంటే క్షమించి వారికి అర్థవంతంగా జ్ఞానయుక్తంగా మీ యొక్క పిల్లలకు సవివరంగా వివరించి చెప్పే వాక్యాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా విన్న వాక్యాన్ని వారు తమ యొక్క హృదయంలో భద్రపరుచుకుని తండ్రి ఆ వాక్య ప్రకారంగా నడిచి మీరున్న పరలోక రాజ్యాన్ని చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ ఉండడానికి సహాయం చేయమని
ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.